ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఏటా కోట్లాది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుంటుంది. వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించకపోవటం, సరైన చికిత్స తీసుకోకపోవటం వల్ల తీవ్రత పెరిగి మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందిలో కొత్తగా క్యాన్సర్ను గుర్తించగా 97 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదిక వెల్లడించింది. ఇక భారత్లో 2022లో కొత్తగా 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కాగా సుమారు 9.1 లక్షల మంది మరణించారు. 2021 నాటికి భారత్లో 2.67 కోట్ల మంది క్యాన్సర్ బాధితులు ఉండగా 2025 నాటికి ఈ సంఖ్య 2.98 కోట్లకు చేరుకుంటుందని ICMR అంచనా వేసింది. క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇండియాలో ప్రాణాలతో ఉన్న వారి సంఖ్య 32.6%గా ఉన్నట్టు ICMR రిపోర్ట్లో పేర్కొంది. భారత్లో క్యాన్సర్ సోకిన 9 మంది పురుషుల్లో ఒకరు, 12 మంది మహిళల్లో ఒకరు మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో క్యాన్సర్ రావడానికి గల కారణాలు, వివిధ క్యాన్సర్ల లక్షణాల గురించి ఇప్పుడు చూద్దాం. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? మన శరీరంలో కణ విభజనలు సాధారణంగా ఒక క్రమ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి కొన్ని కారణాలతో ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి. ఇలా ఏర్పడిన కణ సమూహాలను కణితి లేక ట్యూమర్గా చెప్తారు. ఈ స్థితినే క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలను చూస్తే పొగాకు, మద్యపానం, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, ఇన్ఫెక్షన్లు, జన్యుపరమైన కారణాలు, రోగ నిరోధక శక్తి తగ్గడం వంటి కారణాలతో క్యాన్సర్ సోకుతుంది. పొగాకు 14 రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. దీనిలో కనీసం 8 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ధూమపానం, పొగాకు నమలడం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ కాకుండా ఇతర క్యాన్సర్లు వస్తాయి. పొగాకు వాడకంతోనే 22% క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయి. ఆల్కహాల్ వల్ల పేగు, రొమ్ము, నోరు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, కడుపుతో పాటు మరో 6 రకాల క్యాన్సర్లు సోకే అవకాశం ఉంది. అధిక బరువు కారణంగా గర్భాశయం, ప్యాంక్రియాటిక్ సహా 12 రకాల క్యాన్సర్ల ముప్పు పొంచి ఉంది అంటున్నారు శాస్త్రవేత్తలు. గర్భ నిరోధక మాత్రలు ఎక్కువ కాలం వినియోగించడం, లైంగిక వ్యాధులైన క్లామిడియా, గనేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు కూడా సర్వైకల్ క్యాన్సర్కి కారణాలవుతున్నాయి. సిఫిలిస్ వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అసలు ముందే క్యాన్సర్ను గుర్తించవచ్చా అంటే నోటిలో ఏదైనా చిన్న పుండు అయ్యి అది మానకపోతే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను కలవాలి. మహిళల రొమ్ములో ఏదైనా వాపు, రొమ్ము నుంచి నీరు కారటం, పొత్తికడుపులో నొప్పి, నెలసరికి ముందు రక్తస్రావం, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 40 ఏళ్లు దాటిన మహిళలు రొమ్ము క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవటానికి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి మామోగ్రామ్ టెస్ట్ చేయించుకోవటం మంచిది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే 40 ఏళ్లు దాటే లోపే ఒకసారి డాక్టర్ సూచనతో క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. రక్తహీనత, నీరసం వంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ సూచనతో టెస్టులు చేయించుకోవాలి. మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి 3లో 2కి వ్యాధి ముదిరిన తర్వాతే నిర్ధారణ అవుతుంది. దీంతో జీవించే అవకాశం తగ్గిపోతున్నాయి. అవగాహన లేకపోవటం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్ల క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతుంది. ఉదాహరణకు కొన్ని రకాల క్యాన్సర్ల గురించి ఇప్పుడు చూద్దాం. నోటి క్యాన్సర్. పెదవులు, దవడ, చిగుళ్ళు, దంతాలు, నాలుకపై నోటి క్యాన్సర్ వస్తుంది. ఇది సోకితే ఆహారం తీసుకోవడం కష్టంగా మారుతుంది. పొగాకు ఉత్పత్తులు నమలటం, వక్క, సున్నం, మద్యపానం వల్ల ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. సాధారణంగా నోట్లో పుండ్లు ఏర్పడితే వారంలో తగ్గుతాయి. అలా తగ్గకపోతే వెంటనే డాక్టర్ను కలవాలి. ఇక మహిళల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ సోకితే రొమ్ముల్లో వాపు, నొప్పి, చనుమొనల నుంచి స్రావాలు కారటం, అవి లోపలికి కుచించుకుపోవటం, ఎర్రగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రొమ్ములపై చర్మం ఎర్రగా కందిపోయిన, ఇరిటేషన్ కలిగించిన, గడ్డలు గట్టిగా క్రమరహితంగా ఉన్న వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఇక లంగ్ క్యాన్సర్. మాటలో మార్పు, ఛాతీ నొప్పి, వేగంగా బరువు కోల్పోవడం, ఆగకుండా దగ్గు రావటం, నవ్వినా తగ్గినా నొప్పి రావటం, గురక లాంటివి లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇవి గుర్తిస్తే వెంటనే డాక్టర్ సలహా తీసుకోవాలి. కాలేయ క్యాన్సర్.
తరచుగా పొత్తుకడుపులో అసౌకర్యంగా అనిపించడం, కుడివైపు ఎక్కువగా నొప్పి రావటం కాలేయ క్యాన్సర్ ప్రాథమిక లక్షణాల్లో ఒకటి. కుడి ఊపిరితిత్తుల కింద ఈ నొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాగే తరచూ వాంతులు కావడంతో పాటు పొట్ట ఉబ్బుతుంది. ఆహారం జీర్ణం కాదు. తరచుగా పచ్చకామెరల బారిన పడటం కాలేయ క్యాన్సర్ మరొక లక్షణం. ఇక మహిళలకు వచ్చే క్యాన్సర్స్: సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్. గర్భాశయ క్యాన్సర్. మన దేశంలో ఏటా సుమారు 1,32,000 కొత్త గర్భాశయ క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. వీరిలో 74,000 మంది మరణిస్తున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రాకుండా అడ్డుకునే హెచ్పివి టీకాను వేయించడం చాలా మంచిది. ప్రస్తుతం 9 నుంచి 26 ఏళ్ల లోపు వారికి ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. క్యాన్సర్ చికిత్స: తొలి దశలో గుర్తించగలిగితే కొన్ని రకాల క్యాన్సర్లకు మెరుగ్గా చికిత్స అందించవచ్చు. మరికొన్ని క్యాన్సర్ల విషయంలో చికిత్స ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స ప్రారంభించటం ముఖ్యం. కణితిని పూర్తిగా తొలగించి క్యాన్సర్ కణాలు లేకుండా చేస్తే క్యాన్సర్కి పూర్తి చికిత్స చేసినట్టే. అయితే అది తొలి దశలోనే సాధ్యం. కీమోథెరపీ, రేడియోథెరపీ వంటి విధానాలను క్యాన్సర్ చికిత్స కోసం వినియోగిస్తున్నారు. క్యాన్సర్ చికిత్స తర్వాత కూడా క్యాన్సర్ వస్తుందా అంటే ఆపరేషన్ చేసినా క్యాన్సర్ పూర్తిగా తగ్గుతుందని చెప్పలేమంటున్నారు వైద్యులు. కొన్ని రకాల క్యాన్సర్లు ఆపరేషన్ తర్వాత కూడా తిరగబట్టే అవకాశం ఉంది. ఆపరేషన్ తర్వాత కొన్ని క్యాన్సర్ కణాలు శరీరం లోపల ఉండిపోతే అవి కొంతకాలానికి తిరిగి పెరిగి ముప్పుగా మారొచ్చని అంటున్నారు. కొన్ని క్యాన్సర్ కణాలు క్రియారహితంగా ఉంటాయి. ఆపరేషన్ సమయంలో వాటిని గుర్తించలేము. అవి కొంతకాలానికి యాక్టివ్ అయ్యి క్యాన్సర్ తిరిగి రావడానికి దారితీస్తాయి. చికిత్స తర్వాత ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. క్యాన్సర్ చికిత్స తీసుకున్న తర్వాత కూడా డాక్టర్ సూచన మేరకు క్రమం తప్పకుండా ఫాలోఅప్ చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి. చికిత్స తర్వాత శరీరంలో ఏమైనా అసాధారణ మార్పులు, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి వెళ్ళాలి. పోషకాలతో కూడిన ఆహారం, రోజు వ్యాయామం చేయడంతో పాటు ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. నిర్లక్ష్యం వహించకూడదు. భారతదేశంలో ఏటా 11 లక్షలకు పైగా క్యాన్సర్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇందులో 3/2 మందిలో చివరి దశలో వ్యాధి నిర్ధారణ అవుతుంది. దీంతో రోగి జీవించే అవకాశాలు తగ్గిపోతున్నాయి. రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ అయిన ప్రతి 2 మహిళల్లో ఒకరు మృత్యువాత పడుతున్నారు. దేశంలో ప్రతి 8 నిమిషాలకు ఒక మహిళ గర్భాశయ క్యాన్సర్తో మరణిస్తుంది. అందుకే క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించొద్దు.